హాయ్ గుడ్ మార్నింగ్. 5 o'clock అయింది. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఋషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడ విశేషాలన్నీ మీకు తెలియజేస్తాను. ఈరోజు క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉంటుంది. ఒకసారి మీరు కూడా చూసి ఆనందించండి. నమస్తే. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబంతో ఋషికొండ వెంకటేశ్వర టెంపుల్కి దర్శనానికి వెళ్తున్నాము. క్రౌడ్ ఎలా ఉంటుందో మనకు కూడా తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తి విశేషాలు చెప్తాను. నేను మా మావయ్య గారు అని చెప్పండి సార్. బయలుదేరలో ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. దర్శనానికి బయలుదేరుతున్నాం. మిగతా విశేషాలన్నీ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నాం. गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम्। गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम्। मनसि लसतु मम नित्यम्। मम तापमपा गुरुदेव, मम पापमपा गुरुदेव, मम तापमपा गुरुदेव, मम पापमपा गुरुदेव। మా అమ్మగారు ఫోన్ చేసి రేపు పొద్దున్న వైకుంఠ ఏకాదశి కంపల్సరీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని రమ్మని ఆర్డర్ చేశారు. నాకైతే పూర్తిగా వైకుంఠ ఏకాదశి గురించి తెలియదు కాబట్టి వెంటనే అంత స్పెషల్ ఏముందని చెప్పి గూగుల్ చేసి చూశాను. నాకు అప్పుడు అర్థమైంది. ముక్కోటి ఏకాదశి రోజున మహావిష్ణువు గరుణ వాహనదారుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. ముక్కోటి ఏకాదశి నాడే ఆలాహలం అమృతం రెండూ పుట్టాయని, ఈ రోజునే శివుడు ఆలాహలం మింగాడని మహాభారత యుద్ధంలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది. రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయంట. ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు.
कमलमिह मनसि लसतु मम नित्यम् गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् मनसि लसतु मम नित्यम् मम तापमपा गुरुदेव मम पापमपा गुरुदेव मम तापमपा गुरुदेव मम पापमपा गुरुदेव. హాయ్ ఫ్రెండ్స్, దర్శనం అయితే చాలా బాగా జరిగింది. జనాలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మన దర్శనం చాలా స్పీడ్గా అయిపోయింది, లేకపోతే చాలా టైం పట్టేది. ఇప్పుడైతే క్రౌడ్ బీభత్సంగా పెరుగుతుంది. ఒకసారి మీరు కూడా చూడండి.